రాష్ట్రం అత్యంత క్లిష్ట పరిస్థితులలో ఉంది. రోజు రోజుకి పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ఎక్కడ చూసినా మర్డర్లు, మానభంగాలు, దాడులు, కేసులు, కక్ష రాజకీయాలు మరీ దారుణమైపోతుంది. నిన్నటికి నిన్న శ్రీకాకుళానికి చెందిన వైసీపీ నేతని అత్యంత దారుణంగా చంపారు. దాని మీద మాటలు లేవు, యాక్షను లేదు. ఈరోజు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వీర మహిళ, ఆమె తన భర్తతో కలిసి డ్రైవర్ని అత్యంత దారుణంగా హింసించి చంపింది. దీని మీద నో కామెంట్స్. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన పార్టీకి చెందిన నేతే, మన పార్టీ ఇన్ఛార్జ్ అండ్ వీర మహిళ కూడా. కొద్దిగా చూడండి సార్, స్పందించండి సార్. ఆమెపై వేటు వేశారు, ఓకే, మంచిది, చాలా మంచిది సార్. కానీ ఇలాంటివి పునరావృతం కాకుండా, ఎందుకంటే వడ్డించేవాడు మనోడైతే ఏదైనా చేయవచ్చు అనేటువంటి సామెతలు ఊరికే పుట్టలేదు సార్. కొద్దిగా చూడండి. ఎందుకంటే మనం రాజ్యాంగాన్ని అవలంబిస్తున్నాం సార్, రెడ్ బుక్ను కాదు. కొద్దిగా మన నేతలకు చెప్పండి సార్, మంచి మాటలు చెప్పండి. చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది తెలుసుగా మీకు. ఆ సామెత చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు. కొద్దిగా చూడండి, చెప్పండి, మన నేతలకి చెప్పండి, మంచిని చేయమని చెప్పండి, ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పండి సార్. అంతేగాని మర్డర్లు చేసుకుంటా ఏదన్నా చేయగలము, మాకు అధికారం ఉంది అని అనుకుంటే కుదరదు కదా. ప్రజలు భయపడుతున్నారు సార్, ఇట్లాంటివి చూసే ప్రజలు ఆందోళన చెందుతున్నారు సార్. అసలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా నెరవేర్చరా అని. మీరు అత్యంత పెద్ద హోదాలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా. కేంద్రంలో మీకు పలుకుబడి ఉంది, దేశ విదేశాలలో మీకు పలుకుబడి ఉంది. పరిశ్రమలను తీసుకురండి సార్, మంచిని చేయండి సార్ ప్రజలకి. ఈ దాడులు వద్దు సార్ మనకి. నెక్స్ట్ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి సార్, వెంటనే జమిలీ ఎలక్షన్స్ కూడా రావచ్చు అంటున్నారు సార్. మనం మంచి చేద్దాం సార్, మంచి చేసి ప్రజల నుంచి మన్ననలు పొందుదాం సార్. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరంటే నాకు చాలా అభిమానం సార్, అందుకు చెప్తున్నాను. మా లీడర్ ఎప్పుడు హై స్థాయిలో ఉండాలి, ఒకరి కాళ్ళ కింద బతకూడదు అని అనేది సార్ నా కోరిక. నాదే కాదు, మా అభిమానుల కోరిక కూడా అదే సార్. మీరు న్యాయం కోసం పోరాడే వ్యక్తిగా మీరు ఉన్నత స్థాయిలోనే ఉండాలి సార్. కొద్దిగా చూడండి సార్, ఇలాంటి పునరావృతం కాకుండా చూడండి సార్. లేకపోతే ఎలక్షన్లో ఎలా ఉండదో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. లేస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద పడే అల్లాడడం కాదు సార్. మనం మంచి చేద్దాం, మన పార్టీని నెక్స్ట్ కూడా నిలబెట్టుకుందాం. జై హింద్. ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దీనిపై మీ కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.